ఫైనల్లీ మనకి 77లో ఓఎల్ఈడీలో C6 అనే మోడల్ లాంచ్ అయిందనమాట. ఇవాళ వచ్చేసి దాన్ని మొత్తం ఫుల్ అన్బాక్సింగ్ చేస్తున్నాం. అది కాకుండా మనకి టోటల్ ఫుల్ రివ్యూ చూద్దాం ఇది. అండ్ నార్మల్గా ఏంటంటే మనకి సిరీస్ C6లో మనకి 42 కానీ 48, 55, 65, 77, 83 సైజెస్ వస్తాయి. అండ్ దీంట్లో మనకి సేమ్ మనకి యాజ్ యూజువల్ మనకి ఏదైతే G6లో ఉన్న ప్రాసెసరే సేమ్ ఉందనమాట. ఆల్ఫా 11 జనరేషన్ 3 అనే ప్రాసెసర్ కూడా ఉంది. అండ్ హైపర్ రేడియంట్ కలర్ టెక్నాలజీతో పాటు బ్రైట్నెస్ బూస్టర్ కూడా అవైలబుల్. అండ్ పర్ఫెక్ట్ బ్లాక్, పర్ఫెక్ట్ కలర్ ఉంటుంది దీంట్లో. ఎందుకంటే మనకి ప్రాసెసర్తో పాటు మనకి సౌండ్ కూడా అండ్ పిక్చర్ క్లారిటీ చాలా బాగుంటుంది. అండ్ యాపిల్ ఎయిర్ప్లే కూడా బిల్ట్-ఇన్ వస్తుంది. ప్లస్ మనకి గూగుల్ కాస్ట్ కూడా అవైలబుల్ ఉంది. అండ్ దీంట్లో వచ్చేసి మనకి ఏంటంటే డిజైన్ మాత్రం చాలా స్లిమ్ ఉంది. సేమ్ లాస్ట్ ఇయర్ లాగానే C5 లాగానే డిజైన్ కూడా సేమ్ ఉంది. బ్యాక్ సైడ్ మ్యాట్ ఫినిషింగ్ అండ్ టోటల్ మనకి స్లిమ్ ఉంటుంది ఇది. అండ్ ఇది వచ్చేసి చూసాం మనం అన్బాక్సింగ్ చేసేసి దీనికి పిక్చర్ క్లారిటీ ఎలా ఉంది, సౌండ్ కూడా టోటల్ మనం చూద్దాం ఇవాళ. అండ్ చూద్దాం బాక్స్ అయితే మనకు ఓపెన్ చేస్తున్నాం ఇది. దీంట్లో వచ్చేసి ఏంటంటే మనకి సేమ్ లాస్ట్ ఇయర్ లాగానే బాక్స్లో అయితే మనకి టేబుల్ టాప్ కానీ వాల్ మౌంటింగ్ ఏమి ఉండదు. కంపల్సరీ మనం కాల్ చేసి చెప్తేనే వాళ్ళు టేబుల్ టాప్ అంటే టేబుల్ టాప్ అండ్ వాల్ మౌంటింగ్ అంటే వాల్ మౌంటింగ్ తీసుకొచ్చి వాళ్ళే పెడతారు ఇది. అండ్ దీంట్లో వచ్చేసి ఏంటంటే ఓఎల్ఈడీకి మనకు బ్యాక్ లైట్ ఏమి ఉండదు. మొత్తం టోటల్ పిక్సెల్ టెక్నాలజీ ఉంటుంది. ఎక్కడైతే ఇమేజ్ ఉందో ఆ సరౌండింగ్నే పిక్సెల్స్ అని అవుతాయి. దీంట్లో వచ్చేసి చూడొచ్చు మనకి వారంటీ కార్డ్ ఉంటుంది అండ్ మాన్యువల్తో పాటు రిమోట్ ఉంటుంది. 2 బ్యాటరీస్ కూడా దీంట్లో వస్తాయి మనకి. అండ్ ఇది మ్యాజిక్ రిమోట్. ఈవెన్ మనకి రిమోట్ లేనప్పుడు కూడా మనకి మొబైల్ నుంచి LG థింక్ యాప్ ఇన్స్టాల్ చేసుకొని వైఫై త్రూ మనకి కంట్రోల్ చేసుకోవచ్చు. అండ్ మన సేమ్ వైఫై నుంచి కనెక్ట్ అయి ఉండాల్సి వస్తుంది. అండ్ బ్యాక్ సైడ్ కూడా డిజైన్ ఇలా ఉంటుంది. ఇది వచ్చేసి మనకి 40 వాట్స్ వస్తుంది ప్లస్ 2.2 ఛానల్ అనమాట. 2 స్పీకర్స్ కింద డౌన్ స్పీకర్స్ ఉంటుంది దీంట్లో. అండ్ సైడ్లో వచ్చేసి మనకి 4 HDMI పోర్ట్స్ ఉన్నాయి అండ్ 2 USB పోర్ట్స్ ఉంది. అండ్ ల్యాండ్ పోర్ట్ కూడా ఉంది. ఆప్టికల్ కూడా అవైలబుల్ ఉంది. అండ్ యాంటీనా కూడా అవైలబుల్ ఉంది. దీంట్లో మనకి టీవీ ఆన్ చేయగానే ఫస్ట్ వచ్చేసి అగ్రిమెంట్ ఉంటుంది, అగ్రీ చేయాల్సి వస్తుంది. అండ్ దీంట్లో కూడా సేమ్ మనకి కంపల్సరీ ఏదైనా యాప్ ఓపెన్ చేయాలంటే మెయిల్ ఐడి కంపల్సరీ లాగిన్ చేస్తేనే ఓపెన్ అవుతాయి అన్నమాట. మనకి దీంట్లో చూసుకుంటే మనకి సెట్టింగ్స్ కూడా ఉంది. లెఫ్ట్ సైడ్లో కూడా కొత్తగా ఆప్షన్ ఇచ్చాడు ఒకటి దీంట్లో, ఇంకోటి సెకండ్ డిస్ప్లే టైప్ లాగా. అండ్ టీవీ చూడండి ఆన్ చేయగానే మనకి ఆటోమేటిక్గా సాఫ్ట్వేర్ అప్డేట్ ఇస్తుంది. అప్డేట్ చేసుకుంటే మనకి కొత్తగా వచ్చిన యాప్స్ కానీ సాఫ్ట్వేర్ అప్డేట్ కూడా అయిపోతుంది మనకి. ఈ వెబ్ఓఎస్ కూడా మనకి 5 years గ్యారెంటీడ్ ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి మనకి 26 వర్షన్ కాబట్టి వెబ్ఓఎస్ 26 ఉంది. అండ్ అది కాకుండా కూడా మనకి మ్యాజిక్ రిమోట్ వస్తుంది. అండ్ దీంట్లో వచ్చేసి ఏంటంటే మనకి సేమ్ యాప్ స్టోర్ ఉంటుంది. మనకి LG స్టోర్ కాబట్టి LG ఓన్ వాయిస్ కాబట్టి LG స్టోర్ ఉంటుంది. అన్ని నెంబర్ ఆఫ్ యాప్స్ అన్ని దీంట్లో వస్తాయి. థర్డ్ పార్టీ యాప్స్ దీంట్లో అలౌ చేయదు. అన్ని యాప్స్ మిగతా రెగ్యులర్ యూజ్ చేసే యాప్స్ అన్ని దీంట్లో ఉంటాయి మనకి. అండ్ అది కాకుండా దీంట్లో చూసుకుంటే మనకి LG ఛానల్ యాప్ కూడా అవైలబుల్ ఉంది. LG ఛానల్లో కూడా మనకి అండ్ తెలుగు కూడా ఉన్నాయి, హిందీ ఉన్నాయి, ఇంగ్లీష్ కూడా మనకి న్యూస్ ఛానల్ కూడా అవైలబుల్ ఉన్నాయి దాంట్లో. ఇది వచ్చి మనం లాగిన్ ఇప్పుడు మెయిల్ ఐడి వైఫై కనెక్ట్ చేసాం. ఆఫ్టర్ మనం మెయిల్ ఐడి కూడా మనం లాగిన్ చేస్తున్నాం. ఇప్పుడు లాగిన్ చేసిన తర్వాత ఇలా వస్తుంది మనకి. సో టర్మ్స్ అండ్ కండిషన్ చెక్ చేసా అంటే చెక్ చేసుకోవచ్చు, లేదంటే క్లోజ్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు ఏదైనా యాప్ ఓపెన్ చేస్తే కంపల్సరీగా డైరెక్ట్ లాగిన్ వచ్చేస్తుంది మనకి. అండ్ కింద వచ్చేసి రీసెంట్ మనం యూజ్ చేసినవి. అండ్ గేమింగ్ పోర్టల్ కూడా అవైలబుల్ ఉంటుంది. గెట్ డాష్ బోర్డ్ వస్తుంది. ప్లస్ మనకి ఈ థింక్ యూత్లో కూడా అన్ని ఆల్ కంట్రోల్ చేసుకోవచ్చు డివైజెస్ కూడా. అండ్ ఇది డైరెక్ట్ వర్క్ ఫ్రమ్ హోమ్ నుండి కూడా ఆఫీస్ వర్క్ కూడా దీంట్లో మన టీవీ నుంచి కనెక్ట్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. లైక్ పీసీలా కూడా కనెక్ట్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. విండోస్ కూడా కానీ క్రోమ్ కానీ. అండ్ కింద కూడా చెక్ చేయొచ్చు మనకి మెయిల్ అది కూడా లాగిన్ చేసేసుకోవచ్చు. PDF కానీ ఎక్సెల్ కానీ PPT వర్క్స్ అన్ని ఆల్ దీంట్లో మనకి టీవీలో యూజ్ చేసుకోవచ్చు. ఇది ఒకటే టీవీ నుంచి అన్నీ యూజ్ చేసుకోవచ్చు. PPT కూడా. అంటే అది వర్క్ ఫ్రమ్ ఉన్న వాళ్ళు ఇది యూజ్ చేసుకోవచ్చు మనకి. జస్ట్ మన కీబోర్డ్ కానీ మౌస్ కనెక్ట్ చేసుకొని చేసుకోవచ్చు. అండ్ ఇది బ్రౌజర్ కూడా వస్తుంది మనకి. నెంబర్ ఆఫ్ ట్యాబ్స్ ఓపెన్ చేసి యూజ్ చేసుకోవచ్చు. ఎలాంటి లాగ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉండదు. అండ్ టీవీ కూడా హ్యాంగ్ కూడా ఏం కాదు మనకి. ఎందుకంటే అది LG వెబ్ఓఎస్ కాబట్టి ఓన్ వాయిస్ ఉంటుంది ఇది. Android అంటే మనకి కొంచెం హ్యాంగ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే థర్డ్ పార్టీ యాప్స్ అలౌ అవుతుంది దాంట్లో. అండ్ ఇది కూడా లెఫ్ట్ సైడ్ ఒక సపరేట్ కొత్తగా ఇచ్చాడు ఇది. దీంట్లో మన టైం కూడా చూసుకోవచ్చు. ప్లస్ ఈవెన్ అది కాకుండా మనకి వెదర్ రిపోర్ట్ చూడొచ్చు. అండ్ ఏదైనా మ్యూజిక్ ఏదైనా ప్లే చేసినప్పుడు దీంట్లో యాప్ త్రూ రన్ చేసినప్పుడు అది కూడా చూడొచ్చు. అండ్ స్పోర్ట్స్ అలర్ట్ కూడా దీంట్లో సపరేట్గా వస్తుంది. అండ్ అది కాకుండా దీంట్లో వచ్చేసి ఏంటంటే మనకి క్యాలెండర్ కూడా సపరేట్గా ఉంది. క్యాలెండర్ కూడా చెక్ చేసుకోవచ్చు. డే వైజ్ డేట్ ఏంది మొత్తం అన్ని ఆల్ అని. అండ్ అది కాకుండా దీంట్లో ఇంకోటి సెట్టింగ్స్లో కూడా మనకి చాలా సెట్టింగ్స్ కొత్తగా వచ్చాము దీంట్లో. పిక్చర్ మోడ్ కానీ సౌండ్ మోడ్ కానీ అన్నీ చెక్ చేసుకోవచ్చు. అండ్ ఈవెన్ ఇంకోటి వచ్చేసి మనకి ఇది LG మన యాప్ స్టోర్ కాబట్టి ఈ స్టోర్లో వచ్చేసి మనకి ఒకటి ఎంటర్టైన్మెంట్ ఉంది, స్పోర్ట్స్ ఉంది, అండ్ మ్యూజిక్ అండ్ గేమ్ వచ్చేసి న్యూస్ అండ్ ఇన్ఫర్మేషన్ అని చెప్పి అండ్ కేటగిరీ సపరేట్గా దాంట్లో ఇచ్చేసాడు దీంట్లో. అండ్ అది కాకుండా ఇంకోటి వచ్చేసి రీసెంట్గా కూడా కింద మనం యూజ్ చేసిన యాప్స్ కానీ ప్లస్ అండ్ కింద వచ్చేసి ప్రైమ్ కానీ
నెట్ఫ్లిక్స్, హాట్‌స్టార్, ట్రెండింగ్ మూవీస్ అని దాంట్లో చూపించేస్తాం. మన యాప్ ఓపెన్ చేయకుండా దీంట్లో డైరెక్ట్ చూసుకోవచ్చు. అండ్ ఇంకోటి వచ్చేసి ఏంటంటే ఎల్జీ గేమింగ్ పోర్టల్. ఎట్లైనా మనకి దీంట్లో డైరెక్ట్ బిల్ట్ ఇన్ ఉంది కాబట్టి డాష్‌బోర్డ్ గేమింగ్ డాష్‌బోర్డ్ ఓపెన్ చేసి అన్నీ కనెక్ట్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. అండ్ అది కాకుండా దీంట్లో చూసుకుందాం మనం. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనకి ఈ ఇయర్ ఏంటంటే మనకి ఓఎల్ఈడీకి మనకి డైరెక్ట్ 4 స్టార్ రేటింగ్ ఇచ్చాడు. అండ్ ఇది మనకి కన్జంప్షన్ చూసుకుంటే పవర్ కన్జంప్షన్ మనకి 279 యూనిట్స్ పర్ ఇయర్ అనమాట. ఇది ఒకటి ఏంటంటే మనకి లాస్ట్ ఇయర్లో 2 స్టార్, కొంచెం 1 స్టార్, 3 స్టార్ అలా ఉంటుండే. ఈ ఇయర్ వచ్చేసి మనకి టోటల్ 4 స్టార్ ఇచ్చాడు. వాటి యూనిట్స్ కూడా అక్కడ మెన్షన్ చేస్తున్నాడు. ఎందుకంటే చాలామంది కస్టమర్స్ అడుగుతున్నారు అనమాట ఓఎల్ఈడీకి ఏమి ఉండదు, పవర్ ఎంత ఉంటుంది. అండ్ దీంట్లో వచ్చేసి మనకి 3.2 బ్రైటర్ అండ్ ప్రాసెసర్ కూడా మనకి ఆల్ఫా 11 జనరేషన్ 3 ప్రాసెసర్ తోటి ఏంటంటే మనకి బ్రైట్నెస్ కానీ అండ్ కలర్ మన బ్రైట్నెస్ కూడా ఎన్హాన్స్ చేస్తుంది. అండ్ కలర్స్ కూడా చాలా న్యాచురల్గా ఉంటాయి. అండ్ దీంట్లో వచ్చేసి పర్ఫెక్ట్ బ్లాక్ ఉంటుంది అండ్ పర్ఫెక్ట్ కలర్ ఉంది ఎనీ యాంగిల్. లైట్ కూడా ఆల్వేస్ మనకి ఏంటంటే దీంట్లో ఓలెడ్లో బ్యాక్ లైట్ ఏముంటే సెల్ఫ్ లైట్ పిక్సెల్ కాబట్టి ఎక్కడైతే ఇమేజ్ ఉందో ఆ సరౌండింగ్నే పిక్సెల్స్ ఆన్ అవుతాయి. నార్మల్ దీంట్లో ఆర్జీబీ కాబట్టి WRGB ఉంటుంది కాబట్టి కొంచెం పర్ఫెక్ట్ బ్లాక్ ఉంటుంది అండ్ బ్లూ లైట్ కూడా తక్కువ ఉంటుంది. అండ్ ప్రాసెసర్ కూడా వస్తే మనకి ఆల్ఫా 11 జనరేషన్ 3 ప్రాసెసర్ వస్తుంది. అండ్ దీంట్లో వచ్చేసి ఏంటంటే మనకి జెమినీ కూడా అవైలబుల్ ఉంది. ఏఐ సెర్చ్ విత్ గూగుల్ జెమినీ అని చెప్పి డైరెక్ట్ దీంట్లో మనకి రిమోట్తో కూడా కంట్రోల్ చేసుకోవచ్చు, లేకపోతే వితౌట్ రిమోట్ వాయిస్ నుంచి కూడా యూజ్ చేసుకోవచ్చు. మనకి వన్స్ వాయిస్ ఐడి క్రియేట్ చేసుకొని అండ్ అలెక్సా కానీ ఇది కూడా 2 కంట్రోల్ కూడా చేసుకోవచ్చు మనకి. అండ్ ఏఐ హబ్లో వచ్చేసి మనకి ఏంటంటే మనకి ఏఐ వాయిస్ సర్చింగ్ కూడా ఉంది, ప్లస్ ఇంకోటి విత్ రిమోట్ కూడా యూజ్ చేసుకోవచ్చు ఇవన్నీ ఆల్ మల్టీ ఏఐ సెర్చ్ అని చెప్పి. అండ్ ఎల్జీ షీల్డ్ వచ్చేసి మనకి 2020 హైలైట్ ఫీచర్ అనమాట అది. అండ్ టోటల్ మనకి ఫుల్ సెక్యూర్ అనమాట టీవీకి, ఇది యాప్స్ కానీ మన టీవీకి కూడా. అండ్ దీంట్లో వచ్చేసి మన గేమింగ్ డాష్బోర్డ్లో 165 హెర్ట్జ్ వరకు ఉంటుంది. అండ్ జీసింగ్ అండ్ ఫ్రీసింగ్ కూడా అవైలబుల్ ఉంది ఎన్విడియా. అండ్ అప్ టు మనకి 165 హెర్ట్జ్ వరకు వస్తుంది అది. టోటల్ కంఫర్టబుల్ ఉంటుంది. అండ్ డిజైన్ కూడా చాలా స్లిమ్ వస్తుంది. ఈవెన్ మనకి వాల్ మౌంటింగ్ చేశాక మనకి దీని టేబుల్ టాప్ వాల్ మౌంటింగ్ 2 వస్తాయి. వాల్ మౌంటింగ్ అయితే 6 వే బ్రాకెట్ వస్తుంది మనకి. అండ్ మనకి వాల్ మౌంటింగ్ చేసే మనకి 1.5 ఇంచ్ అలా గ్యాప్ వస్తుంది. అండ్ నెక్స్ట్ తీసుకుంటే వచ్చేసి దీంట్లో ఏంటంటే మనకి అండ్ ఎల్జీ షీల్డ్ కూడా సపరేట్గా మనకి ఇది 2020 అవార్డు వచ్చింది. అండ్ మల్టీ ఏఐ కూడా అవార్డు వచ్చింది. అండ్ 8 ఇయర్స్ వచ్చేసి మన స్మార్ట్ టీవీ ఎల్జీ వెబ్ఓఎస్ కూడా మనకి దీనికి అవార్డు ఇచ్చారు 2026లో. అండ్ i5 కూడా మనకి ఇదే C6 సిరీస్కి మనకి వాళ్ళు అవార్డు బ్రైట్నెస్ కూడా అవార్డు ఇచ్చారనమాట. అండ్ వై ఎల్జీ ఓఎల్ఈడీ ఈవో C6 దీంట్లో ఏంటంటే చాలా రీజన్స్ ఉన్నాయన్నమాట. హైపర్ రేడియంట్ కలర్లో వచ్చేసి ఏంటంటే మనకి ప్రాసెసర్ కూడా ఉంటుంది, ప్లస్ అండ్ పర్ఫెక్ట్ కలర్ బ్లాక్ ఉంటుంది అన్నమాట దీంట్లో. ఎందుకంటే బ్లూ లైట్ తక్కువ ఉంటుంది కాబట్టి హై కంఫర్ట్ టెక్నాలజీ వస్తుంది. పర్ఫెక్ట్ బ్లాక్ అండ్ పర్ఫెక్ట్ కలర్ దీంట్లో. ఇంకోటి మనకి జెమినీ అండ్ బిల్ట్ ఇన్ కూడా ఉంది, ప్లస్ అన్బీటబుల్ గేమ్ ప్లే అని చెప్పి మనకి 165 హెర్ట్జ్ వరకు వస్తుంది ఇది. అండ్ అది కాకుండా చూసుకుంటే మనకి ఓలెడ్లో అయితే WRGB కలర్స్ ఉంటాయి కాబట్టి బ్లూ లైట్ తక్కువ ఉంటుంది, ప్లస్ హై కంఫర్ట్ టెక్నాలజీ ఉంటుంది. అండ్ డీపర్ బ్లాక్ వస్తుంది మనకి. ఎక్కడైతే ఇమేజ్ ఉందో అక్కడనే సరౌండింగ్నే పిక్సెల్స్ అని మిగతా పిక్సెల్స్ అని ఆఫ్ ఉంటాయి. వేరే దాంట్లో కంపేర్ చేస్తే కూడా మనకి పర్ఫెక్ట్ బ్లాక్ ఉంటుంది మనకి. వేరే దాంట్లో మనకి మ్యాటిక్ బ్లాక్ కనిపిస్తుంది కలర్, బట్ ఇలా కలర్ న్యాచురల్ కూడా ఉంటుంది. ఇంకోటి ఇది ఐ కంఫర్ట్ టెక్నాలజీ మనకి TU వాళ్ళు మనకి దీనికి సర్టిఫైడ్ చేశారు, ఇది ఐసేఫ్ అని చెప్పి. అండ్ ఇందులో వచ్చేసి ఇంకో ఏంటంటే మనకి ఎల్జీ ఆప్టిమైజ్ ఏఐ టీవీ అండ్ మెయిన్ 4K ఓఎల్ఈడీ టెక్నాలజీ ఉంటుంది, 120 హెర్ట్జ్ వస్తుంది. గేమింగ్ వచ్చేసి 165 హెర్ట్జ్ అండ్ పర్ఫెక్ట్ కలర్ అవైలబుల్ ఉంటుంది. ఆల్ఫా 11 జనరేషన్ 3 ప్రాసెసర్ అండ్ డ్యూయల్ ఇంజన్ తోటి డాల్బీ విజన్ కూడా ఉంది, ప్లస్ SDR10 HLG కూడా అవైలబుల్ ఉంది. గేమింగ్ కంఫర్టబుల్ టీవీ 40 వాట్స్ వస్తుంది అండ్ 2.2 ఛానల్ వస్తుంది మనకి ఇది. అంటే డాల్బీ అట్మాస్తో పాటు వస్తుంది ఇది. డాల్బీ విజన్ కూడా ఉంది, ప్లస్ డాల్బీ అట్మాస్ 2 వస్తుంది మనకి. ఆడియో చూసుకుంటే మనకి డాల్బీ అట్మాస్ కూడా అవైలబుల్ ఉంది, ప్లస్ ఆల్ఫా 11 ఇది ఏంటంటే 11.1.2 ఛానల్ మిక్స్ ఉంటుంది. అండ్ 2.2 ఛానల్తో పాటు డౌన్ ఫైరింగ్ స్పీకర్ కూడా దీంట్లో అవైలబుల్ ఉన్నాయి. రెగ్యులర్గా మనకి అన్ని టీవీలో 20 వాట్స్ ఉంటుంది, ఓలెడ్లో 40 వాట్స్ వస్తుంది. కనెక్టివిటీలో చూసుకుంటే HDMI కూడా అవైలబుల్ ఉంది అండ్ USB కూడా అవైలబుల్ ఉంది. Wi-Fi 6 కూడా దీంట్లో ఉందన్నమాట. లాస్ట్ ఇయర్ Wi-Fi 5 and 6 వచ్చింది ఇయర్లో. అండ్ అది కాకుండా మనకి ఇది మ్యాజిక్ రిమోట్ త్రూ కూడా యూజ్ చేసుకోవచ్చు. మ్యాజిక్ రిమోట్ ఏంటంటే మనకి వాయిస్ కమాండ్ త్రూ యూజ్ చేసుకోవచ్చు. అండ్ మోడల్ నెంబర్ కూడా MR26